హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంగ్లీష్ లైబ్రరీ. కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందామనే ఈ కాన్సెప్ట్ని మీరు చాలా బాగా ఆదరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. చాలా రకాల స్టోరీస్ని ఇలాగే చేయమని కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. సో తప్పకుండా ఆల్ స్టోరీస్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాను. వన్ షాట్ టూ బర్డ్స్ అనేది మన యొక్క కాన్సెప్ట్. అంటే స్టోరీ ద్వారా మోరల్ నేర్చుకోవడం, అదేవిధంగా ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడం మన వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలాగంటే శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనసుకు ఉత్తేజపరచడం కూడా అంతే అవసరం. ఆహారం లేని శరీరం బలహీన పడిపోతుంది కదా. సో అదే విధంగా సరైన మార్గంలో ఉత్తేజపరచకపోతే మన మనసు కూడా తోవ తప్పిపోతుంది కదా. మన స్టోరీస్ మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఎంతో కొంత ఉపయోగపడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో కమింగ్ టు టుడేస్ వీడియో, ఒక స్మాల్ ఇన్సిడెంట్ని ట్రాన్స్లేట్ చేద్దాం. అంటే మనసుంటే మార్గం ఉంటుంది అనే ఒక చిన్న స్టోరీని మనం ఇప్పుడు ఈ వీడియోలో ట్రాన్స్లేట్ చేయబోతూ ఉన్నాం. మనసుంటే మార్గం ఉంటుంది అనే సామెత మనకి ఇంగ్లీష్లో కూడా ఉంది కదా. దాన్నేనండి వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటారు కదా. సో అది ఇక్కడ మనసు అంటే చెయ్యాలనో లేదా సాధించాలనే కోరిక ఉంటుంది కదా, దాన్ని మనసు అంటాం. ఇక్కడ దాన్ని ఇంగ్లీష్లో విల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అయిపోతే, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక పెద్ద మనిషి అంటే అన్ ఓల్డ్ మ్యాన్, లేదనుకుంటే ఎల్డర్లీ మ్యాన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ జైలు శిక్ష అంటే ఇంప్రెజన్మెంట్ అంటారు. అంటే జైల్లో పెట్టడాన్ని మనం ఇంప్రెజెండ్ అంటారు. జైలు శిక్ష అయితే ఇంప్రెజన్మెంట్, జైల్లో పెట్టడాన్ని ఇంప్రెజెండ్ అంటారు. ఓకేనా. వీటిని ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్లో రాస్తే, అన్ఎక్స్పెక్టెడ్లీ an elderly man was imprisoned for 2 years. పోతూ అంటే జైలుకు పోతూ. సో 20 పాత పేపర్లు అంట, అంటే 20 ఓల్డ్ న్యూస్ పేపర్స్, 20 ఓల్డ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. అంటే ఇక్కడ డిక్షనరీని అండ్ న్యూస్ పేపర్స్ని కోరుకున్నాడు అంటే రిక్వెస్టెడ్ అనొచ్చు, లేదా ఆస్క్డ్ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తే, going to prison, he asked the jailer for 20 old English newspapers. జైలుకు వెళుతూ తను జైలర్ని 20 న్యూస్ పేపర్స్ ఇప్పించాల్సిందిగా కోరుకున్నాడు అనమాట. అండ్ దాంతోపాటు అఫ్ కోర్స్ డిక్షనరీ కూడా కోరుకున్నాడు. పెద్ద మనిషి అంటే ఓల్డ్ మ్యాన్ అనుకున్నాం. సో ఇక్కడ కథ అంటే యాజ్ అని రాసుకోవచ్చు. అవి అంటే ఇక్కడ దెమ్, అంటే సెంటెన్స్ని బట్టి ఫ్రేమ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దెమ్ అని మీనింగ్ వాడుకోవచ్చు. ఇప్పించాడు అంటే తనకి ఇప్పించాడు అంటే గేవ్ హిమ్ అని రాసుకోవచ్చు. అయితే సెంటెన్స్ రాసినప్పుడు మనం దాన్ని కొంచెం మౌల్డ్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా రాస్తే, యాజ్ హీ వాజ్ అన్ ఓల్డ్ మ్యాన్ ద జైలర్ గేవ్ దెమ్ టు హిమ్ అనేది ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తే మీనింగ్ఫుల్గా వస్తుంది అనమాట. కటిక నేల అంటే ఫ్లోర్ అని అనుకోవచ్చు. ఇక్కడ నేల కటిగ్గానే ఉంటుంది, సో గట్టిగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫ్లోర్ అంటే సరిపోద్ది. సో పడుకుంటూ అంటే ఇక్కడ పడుకోవడం అంటే నిద్రపోవడం. సో నిద్రపోవడం కాబట్టి ఇక్కడ స్లీపింగ్ అనొచ్చు. సో చిప్పకూడు అంటే ప్రిజన్ ఫుడ్ అంటారు. ఇది ఫార్మల్గా యూస్ చేసే పదం. ఇన్ఫార్మల్గా చెప్పాలంటే చౌ అంటారు దాన్ని. చౌ అంటే ఇన్ఫార్మల్గా వాడే పదం చెప్పకూడు అనడానికి. సో లేదనుకుంటే ఇంకొక వర్డ్ ఉంది, స్ప్రెడ్ అని కూడా అంటారు. స్ప్రెడ్ కానీ చౌ అని కూడా చెప్పుకోవచ్చు. మీల్ అని చెప్పడానికి చౌ అని, స్ప్రెడ్ అని కూడా చెప్తారు. సో తింటూ అంటే ఈటింగ్. 20 పాత ఇంగ్లీష్ న్యూస్ పేపర్లతో అంటే విత్ 20 ఓల్డ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. కష్టపడి అంటే ఇక్కడ వర్కింగ్ హార్డ్. సో మంచి ఇంగ్లీష్ అంటే ఇక్కడ గుడ్ ఇంగ్లీష్. నేర్చుకున్నాడు అంటే నేర్చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ పాస్ట్ టెన్స్లో లెర్న్డ్ అని రాయాలి. ప్రజెంట్ టెన్స్ అయితే లెర్న్ అవుతుంది, సో దానికి పాస్ట్ టెన్స్ లెర్న్డ్. ఓకే, సెంటెన్స్ రాస్తే, హీ లెర్న్డ్ గుడ్ ఇంగ్లీష్ డూయింగ్ హార్డ్ వర్క్ విత్ 20 ఓల్డ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, స్లీపింగ్ ఆన్ ఫ్లోర్ అండ్ ఈటింగ్ ప్రెజెంట్ ఫుడ్ ఫర్ 2 years అనేది ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా రాసుకోవచ్చు. అంత అంటే సచ్. మనం ఇక్కడ సందర్భాన్ని బేస్ చేసుకుని వర్డ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కఠినమైన అంటే డిఫికల్ట్ అని.
ఇక్కడ పరిస్థితులు అంటే కండిషన్స్ లేదా లేకపోతే సిచ్యువేషన్స్ అని చెప్పుకోవచ్చు. కూడా అంటే ఈవెన్, సహాయంతో అంటే విత్ ద హెల్ప్, విత్ ద హెల్ప్. ఎవరి సహాయంతో? న్యూస్ పేపర్ల సహాయంతో, అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ 20 ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. మంచి ఇంగ్లీష్, మంచి ఇంగ్లీష్ అంటే ఇక్కడ గుడ్ ఇంగ్లీష్ అని. ఇక్కడ నేర్చుకున్నాడు, నేర్చుకున్నాడు అంటే ఆల్రెడీ చూసాం, లెర్న్డ్. నేర్చేసుకున్నాడు కాబట్టి లెర్న్డ్. సో టోటల్ సెంటెన్స్ ఇస్ even in such difficult situations he learned good English with the help of 20 old English newspapers. అంటే అక్కడ సో అతని పట్టుదలకు, హిస్ పర్సిస్టెన్స్ అంటారు. అంటే పట్టుదల అంటే పర్సిస్టెన్స్ అని ఇంగ్లీష్ లో రాయొచ్చు. తపన, తపన అంటే డిజైర్. సో దేనికి తపన పడ్డాడు? నేర్చుకోవడానికి తపన పడ్డాడు. అంటే టు లెర్న్. నేర్చుకోవడానికి అంటే టు లెర్న్. ఇక్కడ మనం, మనం అంటే ఇక్కడ వి అని రాయొచ్చు. చెప్పాల్సిందే అంటే హ్యావ్ టు సే. అంటే మనం ఇలా చెప్పాల్సిందే. వి హ్యావ్ టు సే. ఏం చెప్పాలి? హ్యాట్స్ ఆఫ్. అతని పట్టుదలకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిందే అని అంటా ఉన్నాను. ఓకే, సో ఆర్డర్లో రాస్తే సో వీ హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు హిస్ పర్సిస్టెన్స్ అండ్ డిజైర్ టు లెర్న్ అని కంప్లీట్ సెంటెన్స్ రాసుకోవచ్చు. అందుకే, దట్ ఈజ్ వై అని ఇంగ్లీష్లో చెప్తాం. అంటారు అంటారు అన్నామంటే ఇక్కడ వి సే అని రాయొచ్చు. ఎందుకంటే అంటారు అంటే ఎవరైనా అంటారు, ఎవరైనా అంటారు అంటే మనం కూడా ఉంటాం కదా. సో అంటారు అంటే ఇక్కడ మనం ఇంగ్లీష్లో వి సే అని రాసుకోవచ్చు. ఓకే, మనసుంటే, మనసుంటే అంటే ఇక్కడ ఇష్టం ఉంటే అని అర్థం. ఇష్టం ఉంటే అంటే నీకు ఇష్టం ఉంటే. ఇఫ్ యూ హ్యావ్ ఏ విల్. ఇక్కడ మనసు అంటే ఇక్కడ విల్ అని రాసుకున్నాం కదా ఆల్రెడీ. సో ఇఫ్ యూ హ్యావ్ ఏ విల్, తప్పకుండా అంటే డెఫినెట్లీ అని. మార్గం అంటే వే, అంటే కంప్లీట్గా ఇఫ్ యూ హ్యావ్ ఏ విల్ డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ వే అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేయొచ్చు. మనిషి సాధించాలి అనుకుంటే ఏదైనా సాధించగలడు. సో ఇంగ్లీష్ అంతా మీకు నేర్చుకోవాలని తపన ఉంటే నేర్చుకునే మార్గాలు చాలా ఉన్నాయి. మీరు కూడా పెద్ద ఆయనలాగా త్వరగా ఇంగ్లీష్ నేర్చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఇంగ్లీష్ లైబ్రరీ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ. సీ యూ సూన్.